అండ్ సినిమా చూస్తే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది అనుకోండి. బట్ ఆ పాయింట్లో ఐ వాంటెడ్ మహా నాకు డిటాక్స్ కావాలి, ఇంటికి ఇలా వెళ్ళలేకపోతున్నాను నేను, ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా వస్తానంటే సరే ఒక 2 days ఇవ్వు అని చెప్పి దాని తర్వాత నన్ను ఒకరోజు సెట్ అందరినీ పిలిపించి నైట్ కూర్చోబెట్టి ఈ సాంగ్ వినిపించాడు. అదే ఓ సుందరి సాంగ్. నేను ఎందుకు ఇది పాడానంటే ఓ సుందరి సాంగ్ ఈజ్ అ డీటాక్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ సాంగ్. బికాస్ నా ఒక్కడికే కాదు, సెట్ మొత్తం ఎవ్రీడే సినిమా అయిపోయిన తర్వాత వి ఆల్ సిట్, వి లిసన్ టు ద సాంగ్ అండ్ వి గో హోమ్. దట్స్ వాట్ ఓ సుందరి అంటే. అంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే ఒక విమెన్, అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ విమెన్. అండ్ మీరు చూసినట్టయితే మహా గొప్పతనం ఏంటంటే దీపా థామస్ అండ్ సత్యదేవ్ ఇన్ ఓ సుందరి అని వేసాడు. అది తన విమెన్కి ఇచ్చే ఒక రెస్పెక్ట్. అండ్ దట్ ఈస్ వాట్ మహా ఇస్ అబౌట్ యూనో. అండ్ నేను ముద్దుగా ఆర్కియాలజిస్ట్ అని లేకపోతే ఇంకోటని పిలుస్తుంటాను మా వాడిని, ఎందుకంటే బాగా పిండుకొని తవ్వుతూ ఉంటాడు పర్ఫార్మెన్సెస్. ఐ థింక్ ఇందాక శరత్, అనురాగ్, గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అరే బాస్ ఇది సాంగ్ లాంచ్ కదా, ఇలాంటి సక్సెస్ మీట్ మాట్లాడుతున్నారు ఒక అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నారంటే దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ వాళ్ళు అలా మాట్లాడడం చూసి నాకు నిజంగా అరే ఓకే, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ సినిమా చూసింది, నేను ఇంకా చూడలేదు. అరే మా ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అండ్ వీ నో వాట్ వీ హ్యావ్ డన్, వీ నో వాట్ వెంకటేష్ మహా హెస్ డన్. రావ్ బహదూర్ గుర్తుపెట్టుకోండి. ఒక బాహుబలి, ఒక వారణాసి, ఏ స్కేల్లో అంటే ఒక అవతార్, ఈ సినిమాలన్నీ మిమ్మల్ని ఏ రేంజ్లో ఏ స్కేల్లో అయితే మీరందరూ ఇష్టపడి బాగా మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో, రావ్ బహదూర్ మా స్కేల్లో మిమ్మల్ని అలాగే కూర్చోబెడుతుంది. ఇట్స్ మై ప్రామిస్. రావ్ బహదూర్, యుల్ ఆల్ ఇందాక అనురాగ్ అన్నట్టు, యుల్ ఆల్ ఫీల్ హ్యాపీ దట్ యు అటెండెడ్ దిస్ అండ్ యు ఆర్ అవర్ ఫస్ట్ సపోర్టర్స్, our first believers, and thank you very much for being here. అంటే వెంకటేష్ మహా నేను ఇవన్నీ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ అనురాగ్ నాకు మోటివేషన్ ఇచ్చాడు, పర్లేదు మాట్లాడేది వచ్చిందంతా అని. ఎందుకంటే అంత హ్యాపీగా తను అంత ఫ్రీగా శరత్ అండ్ అనురాగ్, గోపాల్ రెడ్డి గారు అంత మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐ షుడ్ ఇది నేను కొంచెం దాచుకోవాల్సిన అవసరం లేదు బాసు, ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. వెంకటేష్ మహా అనే వ్యక్తి, నేను 2017లోనో 18లోనో ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు, రంగస్థలం అనే సినిమా తీయాలి. చరణ్ గారు సుకుమార్ గారు రంగస్థలం కాదు, మహా ఒక రంగస్థలం రాసుకున్నాడు. అప్పుడు ఆ సినిమా మాకు వర్కౌట్ కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్, ప్రొడ్యూసర్స్ దొరకలేదు. మీలాంటి 3 ప్రొడ్యూసర్స్ మాకు ఆ టైంలో లేరు. సో మహా అప్పుడు ఏమన్నాడంటే, సత్య నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను, ఆ షార్ట్ ఫిల్మ్ మన ప్రొడ్యూసర్స్ చూపిస్తే మనకు ఎవడో ఒకటి డబ్బులు పెడతారు, అది నాకు కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే ఫైన్ అన్నాను. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కనిపించట్లేదు, కాల్ లేదు, ఏం లేదు. అయిపోయింది, ఇంకా ఇలా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఇది కామన్ కదా, మనోడు ఇంకా రాడేమో అనుకున్నా. కట్ చేస్తే 1 year తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. తను మాయమైపోయి ఆ 1 year తర్వాత నన్ను ప్రీమియర్కి పిలిచాడు. నేను ప్రీమియర్ పిలవడం కాదు, అప్పటికే ఆ ప్రీమియర్ ఇట్ వాస్ లైక్ క్రేజీ. అంటే వెళ్తున్న ప్రతివాడు బాసు కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు మ్యాడ్, అది ఇదని ఫుల్ సూపర్ హైప్ నడుస్తుంది. అది ఎవరికైనా చెప్పాలంటే ఇతను నాకు కథ వచ్చి చెప్పాడు ఫస్ట్ అని చెప్పడానికి నాకు భయం. అంటే దట్స్ హౌ ఇట్ వాస్. వెంకటేష్ మహా వెళ్ళి కేర్ ఆఫ్ కంచరపాలెం చేశాడు. నాకు నేను ఆ ప్రీమియర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి. మహా చేయలేదు. మహా టీంలో ఎవరో ఫోన్ చేశారు, వెళ్దామా వద్దా ఇలా దీంట్లో ఉన్నాను. సరే వెళ్దాం అనే టైంకి షోలు ఇంక క్యాన్సిల్, ఇంక ఎయిట్లే డైరెక్ట్ థియేటర్లో చూడమని చెప్పారు. అప్పటికే నాకు అన్ని ఎండింగ్ కానీ అన్ని ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. అండ్ ఈవెన్ దో థియేటర్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. కేర్ ఆఫ్ కంచరపాలెం, లైక్ అనురాగ్ అండ్ వి వర్ టాకింగ్, ఇట్ వాజ్ వన్ ఆఫ్, అంటే IMDb ఇండియాస్ టాప్ 10లో ఉంటుంది కదా, అది కేర్ ఆఫ్ కంచరపాలెం టాప్ చార్ట్స్లో ఉంటుంది.